నెక్స్ట్ మంత్ నుంచి పూర్తిగా ప్రజల్లోకి వెళ్తాము, ప్రజా సమస్యలపై పోరాటం కావచ్చు. అలాగే ఇప్పుడు ఒక కొత్త కార్యక్రమంతో ముందుకొచ్చింది క్యా బోల్తీ పబ్లిక్. ఇది ఒక ఆల్రెడీ అభిజిత్ దీప్కే దీని గురించి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. పూర్తిగా ఇప్పటి వరకు కూడా ఎటువంటి రాజకీయ పార్టీతో మేము ఇదవ్వము, మేము రాజకీయ పార్టీగా ఉండము, కేవలం ప్రజా సమస్యలు అలాగే ఇలాగే పేపర్ లీక్ వీటికి సంబంధించే పోరాటం చేస్తాము. వచ్చే నెల నుంచి పూర్తిగా ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాళ్ళని కూడా రోడ్డుపైకి తీసుకొస్తాము, పోరాటంలో దింపుతాము అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి సార్? అంటే పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోమని స్పష్టంగా చెప్పారు. ఓట్లు అడిగే రాజకీయ పార్టీగా కాకుండా ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్యమ శక్తిగా ఉంటామని చెప్పారు. మంచిది అది ఆలోచన. ఎందుకంటే రాజకీయ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం ఈక్వేషన్స్ మారిపోతాయి. ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో మనం చూసాం. అంత ఈజీగా మూవ్ కాలేరు. ఏది మూవ్ అయినా దానికి ఒక పొలిటికల్ ఇంటెన్షన్ ని ఆపాదిస్తారు, వాళ్ళలో కూడా పొలిటికల్ ఇంటెన్షన్స్ బయలుదేరుతాయి. అందుకు ఒక స్వతంత్ర ఉద్యమ సంస్థగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలన్న అభిజిత్ దీప్కే నిర్ణయాన్ని ఫస్ట్ మనం వెల్కమ్ చేయాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? క్యా బోల్తీ పబ్లిక్ అంటూ దేశవ్యాప్తంగా ప్రచారం చేపడుతున్నారు. అంటే ఏంటంటే విద్యార్థులు, నిరుద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలను ఒకే వేదికపైకి తీసుకురాగలిగితే సిజేపీ రాజకీయంగా ఆ ప్రభావం చూపగలుగుతుంది అన్నది వాళ్ళ లెక్కలు కావచ్చు. మరి చూపుతుందా లేదన్నది చూడాలి. 2, బీజేపీ ప్రభుత్వం పైన అసంతృప్తిని పెంచే స్థాయికి ప్రచారం వెళ్తుందా? 3, సిజేపీని బీజేపీ రాజకీయంగా పట్టించుకోకుండా వదిలేస్తుందా, లేక ఈ కొత్త ఉద్యమాన్ని ప్రారంభ దశలో అడ్డుకునే వ్యూహాన్ని అనుసరిస్తుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. వీటి కోసం మనం మాట్లాడాలి. ప్రధానంగా ఏంటంటే రాజకీయ వ్యవస్థపై ఒత్తిడి తెచ్చే వేదికగా తనకు తాను నిలబెట్టుకోవాలనేది ఇక్కడ దీప్కే వ్యూహంగా కనిపిస్తోంది. ఒక రాజకీయ పార్టీ పెట్టాలని కోర్ కమిటీలో ఒక 3-4 సజెషన్ చేశారని కూడా ఈరోజు కొన్ని పత్రికల్లో ప్రస్తావన వచ్చింది. కానీ దాన్ని ఆయన ఖండించారు. ఒక ఉద్యమ శక్తిగా ఉండాలని అన్నారు. రెండోది, క్యాబ్ బోల్తీ పబ్లిక్ అంటే ప్రజలు ఏం చెబుతున్నారు, వారి అసలు సమస్యలు ఏంటి అన్నది ఇప్పుడు ఇష్యూ తీసుకున్నారు. ఇదేంటి, మొన్న ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారమే ప్రధాన ఎజెండా. ఇప్పుడు ఈ క్యాబ్ బోల్తీ పబ్లిక్ అంటే ప్రజలు ఏం చెబుతున్నారు అన్న ఈ టాపిక్ లో ప్రధాన ఎజెండా ఏంటి? విద్య, ఉద్యోగాలు, ఫీజులు, కోచింగ్, నిరుద్యోగం, ప్రభుత్వ సేవలు, వీటన్నిటిపైన ప్రజల అభిప్రాయాలను సేకరించి దీన్ని ఒక జాతీయ చర్చ, ఒక నేషనల్ డిబేట్ గా మార్చాలన్నది వీళ్ళు అంశంగా కనిపిస్తోంది. ప్రధానంగా విద్యారంగాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకోవడం కూడా ఒక రాజకీయ వ్యూహం అనుకోవాలి. ఎందుకంటే దేశంలో విద్య వ్యాపారంగా మారిందని దీప్కే ఆరోపిస్తున్నారు. చిన్న వయసులోనే భారీ ఫీజులు, విరాళాలు, కోచింగ్ ఖర్చులు, ఉన్నత విద్య కోసం అప్పులు, ఇలాంటి అంశాలు కరెక్ట్ కాదు. పిల్లల చదువు కోసమే సామాన్యులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వీళ్ళందరూ కూడా సగం ఆదాయాన్ని పిల్లల ఎడ్యుకేషన్ కోసమే ఖర్చు పెడుతున్నారు అన్నది ప్రస్తావిస్తున్నారు. కానీ ఇక్కడ దీప్కే ఈ విద్యాపరమైన అంశాన్ని ఎజెండాగా తీసుకోవడంలో ఒక భారీ వ్యూహం ఉంది. ఎందుకంటే ఇక ప్రజా సమస్యలు, ఇంకా జనరల్ ఇష్యూస్ మీద తీసుకున్నప్పుడు అంత ఈజీగా సంఘటితమయ్యే అవకాశం ఉండదు. రెండోది, ఒక కాజ్ ఉండాలి. ఆ కాజుకి బలమైన కారణం ఉండాలి. అందుకే మీరు చూడండి, నీట్ పేపర్ లీకేజ్ అనేది అయిందిగా. లీకేజ్ వల్ల ఏమైంది? మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహించారు. దేర్ ఇస్ ఎ బిగ్ కాజ్. దానివల్ల విద్యార్థులు కొందరు సూసైడ్ కమిట్ అయ్యారు, తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారు, లక్షలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది తల్లిదండ్రులు నిద్రలేని రాత్రులు గడిపారు దానివల్ల. సిబిఎస్ఈ మూల్యాంకనంలో తప్పులు దొరకటం వల్ల విపరీతంగా విద్యార్థులు, తల్లిదండ్రులు బాధపడ్డారు. అంటే అక్కడ పెయిన్ ఉంది. ఎక్కడ పెయిన్ ఉందో అలాంటి అంశాన్ని ఒక ఉద్యమ అంశంగా, ఉద్యమ ఎజెండాగా మార్చుకున్నారు. కాబట్టే సిజేపీ పార్టీ ఉద్యమానికి అంత దేశవ్యాప్తంగా అంత మద్దతు లభించింది. చివరికి వాళ్ళు లక్ష్యాన్ని సాధించారు. దాంతో ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా ఏ ఇష్యూ, ఏ రంగంలోనైతే ఇష్యూ ఉంది, ఏ రంగంలో ఇష్యూని మనం టచ్ చేయడం ద్వారా పిల్లల్ని, యూత్ని ప్లస్ తల్లిదండ్రుల్ని, అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఓటింగ్ ప్యాటర్న్ని, ఒక వర్గాన్ని అట్రాక్ట్ చేయగలమో అన్న ఒక ఎజెండాతో దీప్కే వెళ్తున్నట్టుగా మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. ఆయన ఎజెండా అదే. అందుకే ఇప్పుడు ఏం చేశారు, స్పెసిఫిక్ అదే నేను ప్రస్తావించినట్టుగా ఈ భారీ ఫీజులు, విరాళాలు, కోచింగ్లు, ఉన్నత విద్య కోసం అప్పులు, ఇలాంటి అంశాన్ని అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే నీట్, కోచింగ్, నిరుద్యోగం వంటి సమస్యలపై యువతను ఆకర్షిస్తే ఇప్పుడు ఈ ఫీజులు, ఈ విద్యా ఖర్చులు, ఇలాంటి విషయంలో మధ్యతరగతి తల్లిదండ్రులను ఆకర్షించవచ్చన్న ఎజెండాతోనైతే ఈయన వెళ్తున్నారు. అయితే ఇప్పుడు సిజేపీకి అతిపెద్ద సవాల్ ఏంటంటే సంస్థాగత బలం. సరే, ఢిల్లీ ఆ చుట్టుపక్కల ఒక ఇష్యూ తీసుకున్నారు కాబట్టి అక్కడ బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి అవకాశం కలిగింది, దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. కానీ దేశవ్యాప్తంగా అంత సంస్థాగతంగా మొత్తం అందరూ మొబిలైజ్ అవుతారా?
అనేది ఇంపార్టెంట్. ఆల్రెడీ ఆయన కొన్ని జోన్స్ వారీగా, ప్రాంతాల వారీగా కొందరు ఇన్ఛార్జీలు కూడా నియమించారు. దానికి సంబంధించిన అంశాలు కూడా మనం ఇప్పుడు చూస్తున్నాము. కానీ సంస్థాగతంగా దాన్ని ఎంతవరకు బలంగా తీసుకుపోతారనేది ఇప్పుడు ఆసక్తి రేపే అంశమే. ఇప్పుడు ఈ డిమాండ్తో ప్రజల్లోకి వెళ్తే కరెక్ట్గా ఇప్పుడే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది, జూన్లో స్టార్ట్ అయింది, 2వ నెల, ఒక రకంగా 2 నెలలు అయినట్టు. ఇప్పుడే ఇంకా ఫస్ట్ మనకు తెలుసు కదా, మీరైనా నేనైనా పిల్లలకి ఏంటంటే ఈ ఫస్ట్ టర్మ్ ఫీజులు కట్టడం ఇప్పుడు కరెక్ట్ టైం ఇది. ఎందుకు ఈ ఫీజుల అంశం అనేది ఖచ్చితంగా ఫేరప్ అయ్యేది. అందుకు కరెక్ట్గా టైంలీ ఆయన అది తీసుకుంటున్నారు. అందుకు కొంత మద్దతు లభించవచ్చు ఆ వ్యూహం. అంటే ఎక్కడ పెయిన్ ఉంది, ఎక్కడ సిసలైన సమస్య ఉందో దానిని అడ్రస్ చేయాలనేది ఆయన డిసైడ్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుకు ఇది ఎంతవరకు అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ సక్సెస్ అవుతుందా లేదనేది మనం వేచి చూడాలి. రెండోది, ఢిల్లీ వేదికగా స్టార్ట్ అయిన చాలా ఉద్యమాలు సక్సెస్ అయ్యాయి. మనకు తెలుసు, అంతకుముందు అటు ఢిల్లీలో ఒక అమ్మాయికి బ్రూటల్గా ఆమెని ఇది చేయటం బస్సులో, దాంతో ఒక దేశవ్యాప్త ఉద్యమం లెగటం వల్ల అదొక బిల్లుకు కారణమైంది. అలాగే అన్నా హజారే లోక్పాల్కి సంబంధించి తీసుకున్న ఉద్యమం అదొక పెద్ద ఇష్యూ అయింది. ఆ ఉద్యమాలు అనేవి కేవలం అక్కడ ఉద్యమాలతోనే పరిమితం కాకుండా కొత్త రాజకీయ శక్తులు, కొత్త లీడర్షిప్ ఏర్పడడానికి ప్రాతిపదిక అవుతున్నాయి. అలాగే ఇప్పుడు అభిజిత్ దీప్కే సిజేపీ కూడా ఒక కొత్త ప్రాతిపదికకు కారణమైంది. అంటే ఢిల్లీ నార్త్ లో కొంచెం ఆ వాతావరణం అనేది కొంచెం ఉంది, విస్తృతంగా ఉంది. అందుకు ఇప్పుడు సౌత్ వైపు, మిగతా ప్రాంతాల వైపు అంతే స్థాయిలో సిజేపీకి మద్దతు వస్తుందా రాదా అనేది వేచి చూడాలి. ఒకవేళ అలాంటి మద్దతు కనుక వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది దేశ రాజకీయాల పరంగా ఒక కొత్త మూవ్మెంట్ కి దారి తీయొచ్చు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం తప్పు కాదు, ఆందోళన తప్పు కాదని మోహన్ భాగవత్ అంటున్నారు. కాబట్టి ఇలాంటి ఉద్యమాలు ఉధృతమైతే అప్పుడు మోహన్ భాగవత్ గారు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఎట్లా ఉంటుంది, ఎన్డీఏ స్టాండ్ ఎట్లా ఉంటుంది, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా జవాబు చెప్పాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ విజయ్ తమిళనాడులో ఈ ఫీజులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఫీజుల నియంత్రణ కమిటీ ఇక తల్లిదండ్రులు బాధపడొద్దు అంటూ విపరీతమైన స్టేట్మెంట్లు వస్తాయి. కేబినెట్ మీటింగ్ తర్వాత ఐఎన్పిఆర్ మినిస్టర్స్ వీళ్ళందరూ బాగానే అడ్రస్ చేస్తారు. సీన్ కట్ చేస్తే ఏమైంది? ఏమీ జరగదు, దాదాపు జరగదు. గతంలో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ తిరుపతిరావు నేతృత్వంలో ఒక ఫీజుల కమిటీ వేశారు, ఫీజుల నియంత్రణ కమిటీ. అలాగే ఈ కమిటీ వేసిన తర్వాత వాళ్ళు కొన్ని సంస్కరణలను, కొన్ని సిఫార్సులు కూడా చేశారు. కానీ అవన్నీ బుట్టదాకలే. ఎవరు ఎక్కడ ఫాలో అవుతున్నారు? ఫీజులకు సంబంధించి విపరీతమైన ఫీజులు ఇప్పటికీ ఉంటున్నాయి. ఎల్కేజీ అబ్బాయికి ఇచ్చే ఫీజు మామూలుగా ప్రభుత్వం గవర్నమెంట్ కాలేజీల్లో ఇంజనీరింగ్కి కానీ లేదంటే ప్రైవేట్ కాలేజీల్లో కూడా ఇంజనీరింగ్కి కామన్గా ఒక ఏడాది చెల్లించే ఫీజు. అంటే ఆ స్థాయిలో మారిపోయింది. దానికి సదుపాయాలు అంటారు, ఏమంటారు, ఏసీ బస్సులు అంటారు, ఏదేమైనా కావచ్చు. కానీ ఫైనల్గా విద్య అనేది ఒక వ్యాపారంగా మారిపోయింది అనేది వాస్తవం. ఆ అంశాన్ని ఇప్పుడు అభిజిత్ దీప్కే తీసుకున్నారు కాబట్టి చాలా బలంగా. మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? 2 తెలుగు రాష్ట్రాల్లో అభిజిత్ దీప్కేకి ఎంతవరకు సపోర్ట్ లభించవచ్చు? ఎందుకంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక వ్యక్తిని కూడా ఆల్రెడీ వాళ్ళ కమిటీలో వేశారు. ఆ వ్యక్తి గతంలో మనకి కంచె భూముల వ్యవహారం, సెంట్రల్ యూనివర్సిటీ కంచె భూముల వ్యవహారం 1-2 ఇష్యూస్ మీద ఇక్కడ ఆయన పోరాటం చేసిన వ్యక్తి. అందుకు అలాంటి వాళ్ళు లీడ్ తీసుకుంటే ఇది బలమైన ఉద్యమంగా మారుతుందా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సిజేపీకి మద్దతు తెలిపింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, కేరళలో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్న చోట ఇలాంటి ఉద్యమాలకు మద్దతు ఎట్లా ఉంటుంది మరి అనేది కూడా చూడాలి రాజకీయంగా. ఎందుకంటే రీజనల్ పార్టీస్ ఉన్న చోట ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, టీవీకి ఎట్లా రెస్పాండ్ అవ్వచ్చు, ఇలా రకరకాల ఈక్వెషన్స్ అయితే ఇప్పుడు తెర ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఒకటి కూడా చెప్పారు సార్, అంటే 10-12 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఏదైతే ఒక భయం అనేది ఉందో అది మేము తొలగించేసాం ఆల్రెడీ. ఇక ప్రజలు కూడా వారి హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజలపై పోరాటం చేస్తారు, అడగాలి అంటే ప్రజాస్వామ్యంగా కరెక్టే. కానీ ఏంటంటే ప్రతిదీ ప్రొవోక్ చేసేటట్టుగా ఉండకూడదు. ఇప్పుడు ప్రజలకి ఖచ్చితంగా సమస్యలు లేకుండా లేవు, సమస్యలు ఉన్నాయి అని, సమస్యలు లేకుండా లేవు అని అంటే రేపొద్దున మనల్ని ట్రోల్ చేస్తారు. ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయి, కానీ సమస్యలపై అందరూ ఒక్కసారి కంపగుద్దుగా వచ్చి పోరాటం చేయండి అంటే ఇట్ లీడ్స్ టు అన్రెస్ట్. అది కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ కారణం అవుతుంది. మీరు విద్యారంగంపై తీసుకున్నారు కదా, ఒక విషయంలో సక్సెస్ అయ్యారు కదా, సరే విద్యారంగంపై పోరాడండి, విద్యారంగ సమస్యలపై ఎలుగెత్తండి, గొంతెత్తండి. ఖచ్చితంగా పబ్లిక్ మీకు అండగా నిల్చుంటే రేపు పొద్దున్న ప్రభుత్వాలు స్పందించి ఇంకొన్ని మార్పులు తేగలిగితే వెల్ అండ్ గుడ్. ఫైనల్ గా ప్రజలకు మేలు జరిగే అనేది అందరం కోరుకుంటాం కదా. అందుకు మరి అభిజిత్ దీప్కే ఈ వ్యూహాన్ని ఎట్లా చేస్తారు, అలాగే బీజేపీ కూడా రాజకీయంగా దీన్ని ఎట్లా ఎదుర్కోబోతుంది అనేది కొంత ఆసక్తి రేపించేది. రైట్ సార్, ఇక యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు సంబంధించి లోక్సభలో కీలక బిల్లు